హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి శనగల కర్రీ అనమాట. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్, టమాటో అండ్ మిర్చీస్ మాత్రం యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేలా చూసుకోండి. ఆనియన్స్ అండ్ టమాటోస్ ని పెద్ద పీసెస్ గా కట్ చేసుకున్న ఏ ప్రాబ్లం ఉండదు, లేదంటే డైరెక్ట్ గా అలా కుక్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం దీన్ని ఒక పేస్ట్ కింద పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎర్ర శనగలు తీసుకుంటున్నాను. ఇక్కడ నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నవి. సో కుక్కర్లో వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. మొత్తం సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఇవి కుక్కర్లో పెడితేనే కొంచెం ఫాస్ట్గా అనేవి కుక్ అవుతుంది. ఇంకా మునిగేదాకా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆర్ రాక్ సాల్ట్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ దాకా వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటోని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోతే డైరెక్ట్గా అల్లం కానీ వెల్లుల్లి కానీ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చాలా మందికి పుదీనాతో కొంచెం కష్టంగా ఉంటుంది తినడానికి, బట్ నాకు పుదీనా అనేది ఇష్టం. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది. టమాటా అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ దట్టు ఇందాక మనం కుక్ చేసుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక పట్టుకున్న పేస్ట్ని మొత్తం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా కుక్ చేయాలన్నమాట. పచ్చి వాసన అంతా పోవాలి. శనగలు అయితే ఉడికిపోయాయి. ఇంకా వాటిని మంచిగా కుక్ అయ్యేలేదని టెస్ట్ చేసుకున్న తర్వాత మంచిగా మనం ఉన్న వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో వాటర్ ఏమైనా మిగిలితే ఇందాక మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర అడిషనల్ గా ఏమైనా మసాలాస్ యాడ్ చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అడిషనల్ మసాలా అంటే నా దృష్టిలో చోలే మసాలా ప్యాకెట్స్ అనేవి బయట దొరుకుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోండి. ఆ మసాలా మొత్తం శనగలు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు దాకా ఉడికించుకోవాలన్నమాట. ఈ శనగల కర్రీ అనేది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అండ్ దట్టు ఇది వచ్చేసరికి పూరీలోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీకు ఏ కాంబినేషన్ తో నచ్చుతుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐదర్ పూరి ఆర్ చపాతీ. అంతే, మన కర్రీ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డూ ఫాలో ఫర్ మోర్.